పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి దినదినము సన్నిహితం చేయాలని, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటూ దేవునిలో నిలిచి ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. మనం కొన్ని వారాల క్రితం మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసాం. మంచి మనసాక్షి. బైబిల్లో ఎన్నో రకాల మనస్సాక్షుల గురించి చెప్పబడింది. బైబిల్లో ఎన్నో రకాల మనసాక్షి అంటే మనసాక్షి ఒకటే పదం, అందులో రకరకాల మనసాక్షుల గురించి బైబిల్ వివరిస్తూ ఉంది. మనసాక్షి అంటే ఏంటి అసలు అనేది కూడా మనకు తెలియాలి. ఒక్కొక్కసారి అంటాం వీడికి అసలు మనసాక్షి లేదండి అంటాం. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేశాక ఆ వ్యక్తి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా తనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే, బాధాకరమైన పనులు చేస్తూ ఉంటే ఈ మనుషుడికి మనసాక్షి లేదు అంటాం. ఈ మనసాక్షి లేదు అనగానే మనకి బైబిల్లో కొంతమంది గుర్తొస్తారు. లోతుకు తండ్రి లేడు. లోతు అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. తండ్రి లేని కారణంగా అబ్రహాము తండ్రి అయిన తెరహు లోతుని పెంచాడు. వాళ్ళ సొంత దేశం కల్దీయుల దేశాన్ని విడిచిపెట్టినప్పుడు లోతుని పెంచిన మమకారం ప్లస్ అక్కడ చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి లోతుని తమతో తెచ్చుకున్నారు. కనాను దేశం రాకముందు అబ్రహాము తండ్రి అయిన తెరహు చనిపోయినప్పుడు గత్యంతరం లేక పెంచిన మమకారంతో అబ్రహాము తను కూడా తెచ్చుకున్నాడు. తాతగారు ఇచ్చిన ఆస్తి, అతను సంపాదించుకున్న కొంత ఆస్తి, వీటితో పాటు అబ్రహాంతో కూడా ఉన్నాడు. మనందరికీ కూడా తెలుసు, ఎప్పుడైతే లోతు యొక్క ఆస్తి పెరగడం ఆరంభించిందో ఆ రోజుల్లో ఆస్తి అంటే వాళ్ళకున్న పశు సంపద, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, వారికున్న అదే వాళ్ళ గొప్ప సంపద. వాటితోనే వ్యాపారం చేసేవాళ్ళు, గొర్రెబొచ్చుతో వ్యాపారం చేసేవాళ్ళు. ఎప్పుడైతే అతనికున్న ఆ సంపద పెరగడం ఆరంభించిందో, ఒక మాట చెప్పాలంటే లోతుకి మనసాక్షి పోయింది. అబ్రహాము నుంచి విడిపోవడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము నీడ అతనికి నచ్చలేదు. అప్పటికే లోతుకి వివాహం అయి ఉండవచ్చేమో. ఈ మనసాక్షి లేని లోతు అబ్రహాముని విడిచి సొదొమ గొమొర్రాని కోరుకొని వెళ్ళిపోయాడు. మనసాక్షి పాడు చేసుకున్న వాళ్ళు, మనసాక్షి చంపేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రారండి. కొంతకాలం బాగున్నట్టుగా ఉంటారు, కానీ ఎప్పటికైనా వాళ్ళ పతనం వాళ్ళ వెంట నడుస్తుంది. లోతు తండ్రి నుండి వేరైపోయాడు, దేవుడి నుండి వేరైపోయాడు, సహవాసం నుండి వేరైపోయాడు.
అబ్రహాము బలిపీఠాలు కట్టడం చూస్తూనే ఉన్నాడు, కానీ లోతు ఎన్నడూ ఒక్క బలిపీఠం కూడా కట్టినట్టుగా మనం చదవం. అతనికి భక్తి ఏమాత్రం అబ్బలేదు. ఆస్తి పెంచుకోవాలి, అబ్రహాము కన్నా గొప్పవాడిని అయిపోవాలనుకున్నాడేమో తెలియదు. లేకపోతే అబ్రహాముకి ఎంత సంపద ఉందో నేను కూడా అంత ఆస్తిపరుని అవ్వాలి అని తన మనస్సులో ధ్యేయం పెట్టుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఒకవేళ అతని హృదయం మంచిదైతే, ఎప్పుడైతే అబ్రాం పశువుల కాపర్లకు తన పశువుల కాపర్లకు గొడవలు వచ్చాయో, కలహం వచ్చిందో, లోతుకు మంచి మనసాక్షి ఉంటే, అరే తండ్రి లేని నన్ను తండ్రిలాగా పెంచాడు అన్న విచక్షణ ఉంటే ఏం చెప్పేవాడు? ఆలోచించండి. మనం ఎప్పుడూ కూడా అబ్రహాము పశువుల కాపురులతో కలహించకూడదు. వాళ్ళు ఒకవైపున మేపితే మీరు మరొక వైపుకి వెళ్ళిపోండి. మీకెంత ధైర్యం? నా తండ్రి పశువుల కాపరులతో మీరు జగడమాడతారా? తప్పు అది, ఎప్పుడూ కూడదు. ఆయన పెద్దవారు, తండ్రి లేని నన్ను తండ్రిలా పెంచారు. ఆయనంటే దేవుడంటే ఏంటో నాకు అర్థమైంది అని లోతు తన పశువుల కాపర్లకు హెచ్చరించలేదు. కాబట్టి ఏం జరిగింది మనందరికీ కూడా తెలుసు. మనసాక్షికి కల్మషం అంటే వాళ్ళు, మనసాక్షి లేకుండా ప్రవర్తించేవాళ్ళు ఎప్పటికీ కూడా వర్ధిల్లరు. సొదొమ గొమొర్రా చేరాక ఎంతో ప్రేమించిన అతని ఆస్తి పోయింది, అతనికున్న సంపద పోయింది, భార్య ఉప్పు స్తంభమైంది. సొదొమ గొమొర్రా మీద కురిసిన దేవుని యొక్క అగ్నికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, లోతు బయటికి రాకపోయినా బాగుండునేమో. లోతు బయటికి వచ్చి పాపిష్టి జనాంగానికి తండ్రి అయ్యాడు. ఒక మలినమైన జీవితానికి మాదిరిగా మిగిలాడు. మనసాక్షి లేని లోతు పతనమైపోయాడు. మనసాక్షి ఒక వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? మంచి మార్గంలో నడవాలని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏది తప్పు ఏది ఒప్పు మనల్ని ఒప్పిస్తూ ఉంటుంది. ఒక తప్పు చేసేటప్పుడు నువ్వు చేసేది తప్పు అని హెచ్చరిస్తుంది. దీని పేరు తెలుగులో ఎంత బాగుందో, మనస్సాక్షి. మన మీద సాక్షి, మన మీద ఒకరోజు ఈ మనసాక్షి సాక్ష్యం చెప్తుంది. ఇలాగా బైబిల్లో మనం కొన్ని ఉదాహరణలు చూడగలం. ఈరోజు మనం కల్మషమైన మనసాక్షి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. గిల్టీ కాన్షియన్స్ అంటారు. చాలాసార్లు చాలామందికి ఈ గిల్టీ కాన్షియన్స్ ఉంటుంది, కల్మషమైన మనసాక్షి. సాధారణంగా లోకంలో గమనించారు కదా, మన జీవితాల్లో కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఒక తప్పు చేస్తూ ఎవరికైనా పెద్ద మనిషికి దొరికిపోతే ఇక ఆ వ్యక్తిని మనం చూడలేం, ఆ వ్యక్తి ముఖం మనం చూడలేం, ఆ వ్యక్తి నుంచి మనం పారిపోతూ ఉంటాం. ఒకవేళ ఆ వ్యక్తి మన దగ్గరకో మన ఇంటికో రావడం తటస్థిస్తే ఇక మనం బయటికి రాం. ఎందుకు? మనసాక్షి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, మన మనసాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని క్షమిస్తూ ఉన్నారు. మనం ఏంటో తెలిసి క్షమిస్తారు.
మన పాపాలన్నీ క్షమిస్తారు. మన పాపపు ప్రవృత్తి కూడా ఆయనకు తెలుసు. కల్మషమైన మనసాక్షి. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. హేరోదు మొట్టమొదటిగా ఇతనే గుర్తొస్తాడు నాకు. కల్మషమైన మనసాక్షి, ఆ గిల్టీ కాన్షియన్స్ అంటాం. ఈ కల్మషము సోకిన మనసాక్షికి ప్రముఖంగా నాకు గుర్తొచ్చే వ్యక్తి హేరోదు. హేరోదు బైబిల్లో హేరోదు అంటే ఒక రాజు పేరు. మనం రాజులు అని ఎలా అంటాము? ఐగుప్తు దేశంలో ఫరో అంటారు. నలుగురు హేరోదులు మనకి బైబిల్లో కనిపిస్తారు. మొదటి హేరోదు ప్రభువారు పుట్టినప్పుడు ఉన్న తండ్రి అయిన హేరోదు. పసిపిల్లలను చంపించిన హేరోదు అని చెప్పవచ్చు. రెండవ హేరోదు ప్రభువారిని చంపించిన హేరోదు, లేక ప్రభువారి దినాల్లో ఉన్న హేరోదు. ఇతను తన తమ్ముడు భార్యను తెచ్చుకొని ఉంచుకున్నాడు. ఇతని తరువాత అపోస్తుల కార్యాల్లో ఇంకొక హేరోదు మనకి కనిపిస్తాడు. బైబిల్లో మనకి హేరోదు అనే పదం చాలాసార్లు కనపడుతుంది. మొట్టమొదటి హేరోదు ప్రభువారు పుట్టినప్పుడు ఉన్న హేరోదు. ఇతను పసిపిల్లలను చంపించిన హేరోదు. ఇతని కుమారుడు హేరోదు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఉన్న హేరోదు. ఇతడే బాప్తిసమిచ్చి యోహాన్ని చంపించిన హేరోదు. ఇతను కల్మషముతో కూడిన మనసాక్షి కలిగినవాడు. ఆ తరువాత మనకి పౌలు ముందు నిలబడిన హేరోదు. ఇంత తేలికగా నన్ను క్రైస్తవుణ్ణి చూస్తున్నావే అన్నాడు చాలా వెటకారంగా. హేరోదుతో పెంచబడిన మన యేసు అని అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఈ హేరోదు యాకోబును చంపించిన హేరోదు, పురుగులు పడి చనిపోయిన హేరోదు. ఏది ఏమైనా రాజైన హేరోదు బాప్తిసమిచ్చి యోహాను దినాల్లో హేరోదును ఖండించాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకున్నందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పెను. కనుక ఇతడు ఆమె నిమిత్తము హేరోదును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపించాలి అని చూసింది, కానీ ఆమె వల్ల కాకపోయెను. ఎందుకంటే యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడు అయిన మనుష్యుడని హేరోదు ఎరిగి అతన్ని కాపాడుతూ వచ్చాడు. అయితే ఒకానొక దినాన ఏం జరిగింది? ఈ హేరోదియా కుమార్తె అయిన సలోమి ఒక డ్యాన్స్ వేసింది హేరోదు పుట్టినరోజుకి. ఈ ఉదంతం అంతా కూడా చాలా విచిత్రంగాను బాధాకరంగాను అసలు చాలా ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. ఆమె నాట్యం చేసి అందరినీ మెప్పించినప్పుడు
ఈ తాగుబోతులంతా రాజుతో సహా ఆ నాట్యాన్ని చూసి ఆనందించారు. కొంత పారితోషికం ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు. కానీ తాగిన మత్తు లేకపోతే వాడి యొక్క గొప్పతనం అని ఏమనాలో తెలియదు. కానీ హేరోదు ఏమన్నాడు? 22వ వచనంలో, రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. ఇంకా ఏమన్నాడు? నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినాను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. ఒక్క డ్యాన్స్గా రాజ్యంలో సగం ఇచ్చేస్తాడా? ఎంత నీతి జాతి లేని వ్యక్తి ఇతను. ఆ దినాల్లో నైతిక విలువ అనేది ఎంత దారుణంగా ఉందో గమనించండి. ఒక అమ్మాయి చేసిన ఒక నృత్యానికి రాజు రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తానంటున్నాడు. ఇతని వ్యక్తిత్వం మనకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఒక వ్యక్తి ఎంత నీచ స్థితిలో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అప్పుడు ఆ కుమార్తె వెళ్ళి తల్లిని అడిగింది, ఏమడగమంటావని. నిండా పగబట్టి ఉన్న ఈ హేరోదియ బాప్తిసం ఇచ్చి యోహాను తల అడగమంది. ఒక డ్యాన్స్కి, ఒక పరిశుద్ధిని జీవితం, ఒక డ్యాన్స్కి ఒక పరిశుద్ధిని తల ఎగిరిపోయింది. ఈ రోజుల్లో కూడా మనసాక్షి కలుషితమైపోయిన సమాజంలో మనం ఉన్నాం. ఎంత నికృష్టంగా ఉన్నాయి నైతిక విలువలు. మా చిన్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ ఉండేది, మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేది. సమాజంలో ఎలా బ్రతకాలి, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల ఎలాంటి గౌరవ మర్యాదలు చూపించాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, రోడ్డు మీద ఎలా నడవాలి, ఒక హానికరమైందో లేకపోతే పేడో పెంటో ఎక్కడో అన్నా కనపడితే దాన్ని పక్కకు తీసేయాలని, చిన్న ముళ్ళ కొమ్మ ఏదైనా కనపడినా కూడా దాన్ని తీసుకెళ్ళి దూరంగా ఏ గుంటలోనో వేయాలని, పెద్దలు, స్నేహితులు, శత్రువులు, మనల్ని ఇష్టపడని వాళ్ళు, బలహీనులు, రోగులు, ఇంట్లో వృద్ధుల్ని ఎలా పరామర్శించాలి, ఈ నైతిక విలువలు బోధించే ఒక తరగతి ఉండేది. నేను చదివింది ఒక మిషనరీ స్కూల్. అది చాలా ప్రాక్టికల్గా కూడా చూసేవాళ్ళు. మేము హాస్టల్లో ఉన్నప్పుడు నేను చదివింది బిషప్ అజరయ్య అనే ఒక స్కూలు. మా ప్రతి ప్రవర్తన వాళ్ళు కనిపెట్టేవాళ్ళు, దాన్ని గురించి మమ్మల్ని హెచ్చరించేవాళ్ళు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలకి నైతిక విలువలు చాలా వరకు నేర్పట్లేదు. 3 సంవత్సరాలు రాగానే స్కూల్లో వేసేయడం, వాళ్ళ చదువు 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 చదువు. ఎంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలకి నైతిక విలువలు నేర్పిస్తారు? పెద్దల పట్ల, పాపం పట్ల, అసహ్యమైన కార్యాల పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది నేర్పని సమాజంలో ఉన్నాం. అందుకే ఇన్ని హత్యలు, అత్యాచారాలు, ఎంత ఘోరమైన సమాజంలోకి మనం వచ్చేసామండి. మనస్సాక్షి లేని సమాజంలో జీవిస్తూ ఉన్నాం. పెద్దల్ని గౌరవించరు, ఇతరులను గౌరవించరు. సమాజంలో ఎలా బ్రతకాలి అనేది
పిల్లలకి నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. చదువు మాత్రమే కాదు, సమాజంలో ఎలా జాగ్రత్తగా మర్యాదగా సహనంతో ప్రవర్తించాలో కూడా నేర్పించాలి. ఈ హేరోదు ఘోరమైన మనసాక్షి కలిగినవాడు, కలుషితమైన మనసాక్షి. ఒక డ్యాన్స్కి రాజ్యం ఇచ్చేస్తాడా? ఒక డ్యాన్స్కి ఒక నీతిమంతుని తల తీసేస్తాడా? ఈ రోజుల్లో కూడా ఎన్ని హత్యలు, అత్యాచారాలు, భయంకరమైన సమాజంలోకి మన పిల్లలు ఇంకా ఇంకొక 5-10 సంవత్సరాలు అయితే ఎలా బ్రతుకుతారో కూడా తెలియదు. ఇలాంటి సమాజంలో బిడ్డల్ని కాపాడేది మన ప్రార్థన మాత్రమే. ప్రార్థన అనే కోట బిడ్డల చుట్టూ కట్టాలి. పిల్లలకి చదువు నేర్పించటం మాత్రమే కాదు, మగపిల్లలైతే ఎలా ప్రవర్తించాలి, ఆడపిల్లలైతే ఎలా ప్రవర్తించాలి, మర్యాదలు నేర్పించాలి. మర్యాదలు కూడా లేని శకంలోకి మనం వచ్చాం. హేరోదు సంగతి నిజంగా ఆ హేరోదియ కోరిక మేరకు వెళ్ళి బాప్తిసం ఇచ్చు తల పళ్ళెములో పెట్టి ఆ చిన్నదానికి ఇచ్చారు. ఒక మాట ఉంటుంది చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, రాజు బహుగా దుఃఖపడ్డాడు. ఆ అమ్మాయి ఆ తల అడిగాక ఏం చేయలేకపోయాడు. మనసాక్షిని చంపుకున్నాడు. తాను అన్న మాట నిలబెట్టుకోవడానికి తన చుట్టూనున్న వాళ్ళ కోసం తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము ఆ తల తెచ్చి ఆ అమ్మాయికి ఇమ్మని బంట్రోత్కు ఆజ్ఞాపించాడు. నేను అనుకుంటాను ఆ తరువాత హేరోది ఎప్పుడూ కూడా సరిగ్గా నిద్రపోయి ఉండడు. రక్తంతో నిండిన ఆ తల, పళ్ళెం నిండా రక్తం, బహుశా కళ్ళు ఇంకా తెరిచే ఉండుంటాయి. హేరోదుని చూస్తూ ఉన్నట్టుగా ఉన్నాయేమో. ఆ తల తెప్పించాడు. సభంతా కూడా మౌనం అయిపోయి ఉంటుంది. ఆ తల తెచ్చారు. ఆ తల తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి హేరోదికి ఇచ్చింది. హేరోదు ఎంత కపటమైన మనసాక్షి, ఎంత కల్మషముతో కూడిన మనసాక్షి. అందుకే ప్రభువారు అద్భుతాలు చేస్తున్నారని విన్నాక మార్కు సువార్త 6వ అధ్యాయంలో 14వ వచనంలో, ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయన్ని గూర్చి విని బాప్తిసమిచ్చి యోహాను మృతుల్లో ఉండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకమగుచున్నవని చెప్పెను. కొంతమంది ఆయన ఏలియా అంటే, కొంతమంది ప్రవక్తల్లో ఒకడంటే, హేరోదు కాదు బాప్తిసమిచ్చి యోహాను లేచాడన్నాడు. ఈరోజు నేను హెచ్చరించేది ఏంటి అంటే, ఒక మనిషి జీవితంలో మనస్సాక్షి కుళ్ళిపోయినప్పుడు, మనస్సాక్షి కల్మషమైనప్పుడు వాడు ఏం చేయటానికైనా తెగిస్తాడు. కలుషితమైన మనస్సాక్షి. ఈ మాటలు వింటూ ఉన్న మీరు నాతో సహా మన మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లుగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారునయండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము.
మనసాక్షికి కల్మషం తోచకుండా చూసుకోవాలి. మనసాక్షిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనసాక్షి ఎప్పుడు కూడా యేసు రక్తంతో కడుగబడుతూ ఉండాలి. నిష్కల్మషమైనదిగా కాపాడుకోవాలి. పాపాన్ని శోధనని జయించేదిగా ఉండాలి. ఈ మనసాక్షి కలుషితమైపోయినప్పుడు తప్పకుండా జీవితం పతనమైపోతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ హేరోదు చివరికి పురుగులు పడి ప్రాణం విడిచాడు. ప్రార్థన చేసుకుందాం. కలుషితమైన మనసాక్షి లేకుండా ఎప్పటికప్పుడు యేసు రక్తంతో కడుగబడుతూ నిష్కల్మషమైన మనసాక్షితో జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. తండ్రి, ఈ మనసాక్షి అనేది మా జీవితాల్లో ఉంచిన ప్రభా, మీకు బదులుగా మంచిని మాకు తెలియచేయటానికి మీరిచ్చిన ఈ గొప్ప మనసాక్షి అనే వరం కొరకు స్తుతిస్తూ, దీన్ని ఎల్లప్పుడూ నిష్కల్మషంగా కాపాడుకునే జ్ఞాన వివేకములను దయచేయమని, ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని భద్రపరుచుకునే జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనసాక్షిని శుద్ధీకరించుకుంటూ పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.